లైఫ్ లో మనకు కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేరు. నేను ఎంత మంచిగా ఉన్నా సరే నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. అసలు ఇంత కైండ్ హార్టెడ్ గా ఉన్నాను, అందరికీ మంచి చేయాలని ట్రై చేశాను, అందరికీ మంచి చెప్పాలని చూసాను, బట్ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆశపడ్డం నీ తప్పు కదా, నువ్వు ఆశ పడకూడదు. నువ్వు అర్థం చేసుకున్నావా? వెల్ అండ్ గుడ్, యువర్ వెరీ గుడ్ పర్సన్. నువ్వు కైండ్నెస్ చూపించావా? అది నీ క్వాలిటీ కదా. ఎదుటోళ్ళు నీ కైండ్నెస్ ఎందుకు చూపించాలి? బికాస్ అది వాళ్ళ క్యారెక్టర్ కదా. నువ్వు ఆశపడ్డావు, అందుకే నువ్వు హర్ట్ అవుతున్నావు. ఎవరు ఆశపడమన్నారు? మనిషిని నేను ఆశపడతాను, ప్రతి జీవి ఆశపడుతుంది కదా, పడతావు, తప్పదు. ఆశ పడతాం, మనం మనుషులం కదా. ఇవ్వకపోతే బాధ కూడా పడతాము. కానీ ఎదుటోళ్ల కోసం ఎన్ని రోజులు బాధపడుకుంటూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు చెప్పు? మన జీవితం కూడా విలువైంది కదా. ఎదుటోళ్ళు వాళ్ళ జీవితం చూసుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వెందుకు చూసుకోవు? స్వార్థం అక్కర్లేదు, కానీ నీ మీద నీకు ఎంత స్వార్థమైనా ఉండాలిగా. చూసుకో, అర్థమవుతుందా?